హాయ్ హలో వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్ ఛానల్. నేను మీ ప్రశాంత్. సో ఇప్పుడు రీసెంట్గా అయితే ఒక స్కామ్ అయితే బయటకు వచ్చింది. దీని మీద చాలా వైరల్ అవుతుంది. ఇంతకు అది స్కామ్ ఏంటో కాదు, ఒక గాడిద మీద అంటే గాడిదల మీద ఇట్లా ఒక బిజినెస్ చేశారని చెప్పేసి 100 కోట్ల వరకు ఎన్నో కోట్ల వరకు ఇట్లా బిజినెస్ చేశారని చెప్పేసి ఒక స్కామ్ అయితే చాలా వైరల్ అవుతుంది. సో దీని గురించి మనతో పాటు మాట్లాడేందుకైతే సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో అసలు ఏంటి ఈ స్కామ్ అండ్ దీని వెనకాల ఎవరున్నారు అండ్ అసలు ఎన్ని కోట్ల వరకు నష్టం వచ్చింది? బేసిక్గా కొన్ని వ్యాపారాలు ఉంటాయి. ఏం చేస్తారు అంటే, ముడి సరుకు మేమే ఇస్తాము, మీరు తయారు చేసి ఇవ్వండి, తయారు చేసినందుకు నెలకింత జీతం ఇస్తాం, మళ్ళీ ఆ ముడి సరుకు మేమే కొంటాం కదా, మీరు పని చేయండి చాలు, వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకే. అగరబత్తుల తయారీ, ముడి సరుకు మేమే ఇస్తాం 4 ప్యాకెట్లు, దీన్ని ఎలా కలిపి ఎలా చేయాలో మేము చెబుతాం, అగరబత్తీలన్నీ మీరు రెడీ చేస్తారు, ఆరబెడతారు, మూటలు మూటలు కట్టావు, మరి ఏం చేసుకోవడం, నెత్తినేసి కొట్టుకున్నా, ఎక్కడో అమ్మాలిగా, అక్కర్లేదు ఎక్కడికి వెళ్ళి, మళ్ళీ మేమే వచ్చి కొంటాం. ఇలాంటి టైప్ ఆఫ్ స్కీమ్లో భాగంగా గాడిద పాలు ఎంట్రీ. గాడిద పాల గురించి ఫస్ట్ ఊకదంపుడు వార్తలు చేశారు. అసలు అది అది ఆ రేంజ్లో పనిచేస్తుంది, ఓ రేంజ్లో ఉంటుంది, అసలు ప్రపంచంలో దీనికి ఉన్న డిమాండ్ అసలు బంగారానికి కూడా లేదనే లెవెల్లో వాళ్ళు వార్తలు చేయగానే బీభత్సమైన ప్రమోషన్లు. తిరునల్వేలి అనే ఏరియా, మనకు తిరునల్వేలి హల్వా చాలా ఫేమస్ తెలిస్తే, తిరునల్వేలి ఆ హల్వా ఎక్కడైతే ఫేమస్సో అక్కడే ఈయన బాబు ఉలగనాథన్ అనే ఒక ఆయనకు వచ్చిన అద్భుతమైన ఆలోచన ఇది. వీడు ఏం చేశాడంటే, యాక్చువల్గా ఒక మంచి ఫామ్ పెట్టి ఓ 20 మంది గాడిదల్ని తెచ్చి బాగానే మేపాడు. ఆ ఫామ్కి కత్తిరింపు కోసం FSSAI ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉంటాడు కదా, ఆ పెద్ద మనిషి వచ్చాడు. ఆయనతో పాటు నేను ఉంటే బాగుండని ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా వచ్చాడు. వీళ్ళు వచ్చి చక్కగా ఓపెన్ చేసి బాగా పెట్టారు, మంచి వ్యాపారం చక్కగా చేసుకోండి, తదాస్తు మా దీవెనలను వచ్చేసారు వాళ్ళు అక్కడి నుంచి. అక్కడ తర్వాత ఏమైంది, ఈయన దాన్ని బాగా యూట్యూబ్లో వైరల్ చేయడం స్టార్ట్ చేసి గాడిదపాలు అని. వీళ్ళందరూ అరే అద్భుతం, గాడిదపాలు అనుకున్నారు. అక్కడ పక్కన విల్లుపురం అంటే నీకు ఈ మధ్య దయ్యాలు ఉన్నాయని చెప్పి ఒక న్యూస్ వస్తుంది చూసా, ఆ ఏరియా. అక్కడ ఒక పెద్ద సభ పెట్టాడు, 4 టెంట్లు వేస్తే ఒక 200 కుర్చీలు నిండిపోయాయి. వాళ్ళందరికీ గాడిదపాలు అని చెప్పగానే అందరూ ఫ్రాంచైజీలు తీసేసుకొని డబ్బులు ఇచ్చేసారు. అంతటితో ఆగకుండా యూట్యూబ్లో కూడా ఫ్రాంచైజీ ఓపెన్ ఫర్ ఆల్ ఫ్రాంచైజీస్ అనగానే అందరూ వచ్చారు. ఏం చేయాలి ఇంతకీ, నువ్వు ఇంటి దగ్గరే గాడిదని పెంచుకో, పాలు పితుకు, ఈ సీసాలో నింపు, అక్కడ పెట్టంతే, నేనే వచ్చి కొనుక్కుంటా. నిజంగా అవి గాడిద పాలేనా? డౌట్ వద్దు, నీ గాడిదని కూడా నేనే ఇస్తా. అది ఇక్కడ విషయం, నీ గాడిదని నేనే ఇస్తా. ఎంత ఒక గాడిదకి ఏముంది, మహా అయితే 1,00,000 తీసేసుకో, గాడిద నేనే ఇస్తాను. నువ్వు గాడిద కొనేసావు, ఓ 2 గాడిదలు కొన్నావు 3 లక్షలు ఇచ్చి, తర్వాత దాన్ని నింపడానికి కొన్ని సరుకో ఇంకేదో అవి కొన్ని ఇచ్చాం, దానికి మేత ఇది పెడితేనే మంచి పాలు వస్తాయి, ఆ మేత కూడా నేనే అమ్మే నీకు, అది కొన్నాం. ఇప్పుడు అట్లా అందరికి అమ్మేశాడు. వీళ్ళందరూ పిండి సీసాలు తయారు చేసేసరికి ఒకడు వచ్చి తీసుకొని చెక్కులు ఇచ్చేసాడు అందరికీ. భలే వస్తుంది, ఇప్పుడే వేయకండి చెక్కులు, ఇది జస్ట్ మీ ప్రోత్సాహం మాత్రమే, నెలకు ఒకసారి కలిపి నేను తీసుకున్నప్పుడల్లా మీకు చెక్కులు ఇస్తూ ఉంటా, నెలకో 2 నెలలకు ఇన్ని అవుతాయి కదా, అప్పుడు ఒక అమౌంట్ అయినప్పుడు మేము చెబుతాం, అప్పుడు డిపాజిట్ చేసి అదంతా ఒకేసారి దండిగా తీసుకోండి అని చెప్పాడు వాడు. అవునవును, చెక్కులు ఇస్తున్నారు కాబట్టి వీడు నమ్మాడు. అందంగా అందరికీ చెక్కులు పంచడం, పాలు తీసేసుకోవడం. వీళ్ళు 10 మందికి చెప్పా, వాళ్ళు 20 మందికి చెప్పాక మొత్తం దేశమంతా గాడిదపాలు అయిపోయింది. ఇప్పుడు ఈ గాడిద పాలని వీడు ఏం చేశాడు, నెక్స్ట్ మళ్ళీ మిమ్మల్నే ఇక చెక్కులు నువ్వు వేసుకునే టైం దగ్గరకు వస్తుంది, ఈలోపు ఉన్నదంతా దండుకోవాలి. ఏం చేశాడు, గాడిద పాలు యాక్చువల్గా సీసాలో నింపితే 1-2 గంటల కంటే నిలువ ఉండవు, అందుకే గాడిదని పట్టుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు వాళ్ళు. నువ్వు అడిగితేనే వచ్చి పిండి ఇస్తారు, అట్లా పిండి పట్టుకోవడానికి లేదనమాట. కానీ అది తీసి స్టోర్ చేయడానికి ఒక అత్యాధునికమైన ఒక కొత్త రకమైన మిషన్ వచ్చింది. ఈ మిషన్లతో మేము ఇంత ఫ్రిడ్జ్లు తయారు చేసాం, మీరు పాలు పితికి ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే చాలు, మీకు 2-3 రోజులు 5-6 రోజులైనా అవి ఏమవ్వవు. మా ఏజెంట్ ఎప్పటికో వస్తాడు, ఎందుకంటే ఇంతకు ముందులాగంటే మా ఏజెంట్ మీరు ఫోన్ చేయగానే వచ్చేవాడు. అప్పుడు మీరు 4 ఉండేవారు కదా, ఇప్పుడు 40 మంది అయ్యారు మీ ఊర్లో. మా ఏజెంట్ రావడానికి కొంచెం టైం పట్టుద్ది. సో ఈలోపు మీ పాలు పాడవకుండా ఉండాలంటే ఈ ఫ్రిడ్జ్లు తగిలేయండి, దానికి ఇంత అవుతుంది మరి అనగానే వీళ్ళు మళ్ళీ దానికి ఇచ్చారు. ఈ పాలు ఈ ఫ్రిడ్జ్లోనే పెట్టాలి, ఇంకే ఫ్రిడ్జ్లో పెట్టద్దు.
నెక్స్ట్ మళ్ళీ దాని తర్వాత దీని మేతకని దానికని ఇప్పుడు పక్కోడి పాలు గాడిద 8 లీటర్లు ఇస్తుంది, నీ గాడిద 6 లీటర్లే ఇస్తుంది. మరి నీ గాడిద కూడా 8 లీటర్లు ఎందుకు ఇవ్వలేకపోతుంది? మేబీ దానికి ఏమైనా సమస్య ఉండొచ్చేమో అన్న డౌట్లు కూడా నీకు వస్తాయి అప్పుడప్పుడు. ఈ డౌట్లు ఎవరికి రాకుండా, మీకు డౌట్లు వచ్చినా రాకుండా మా కంపెనీ రూల్ ఒకటి ఉంది. మేము ఒక వెటర్నరీ డాక్టర్ని పెట్టాం. గాడిద బరువు, దాని మొహం, అందం, వర్చస్సు అన్నీ కూడా కొలుచుకొని టైంకి తింటుందా తినట్లేదా, టైంకి పేడేస్తుందా వెయ్యట్లేదా, టైంకి అదేంటిది నవ్వుతుందా నవ్వట్లేదా, ఏడుస్తుందా ఏడవట్లేదా, ఇవన్నీ చూసుకోవడానికి ఒక వెటర్నరీ డాక్టర్ టీంని పెట్టాం. మరి డాక్టర్ సందర్శన కూడా మీరు ఇంత ఇచ్చుకోవాలి. మరి అది కూడా ఇచ్చేసారు పాపం వీళ్ళు. కొంటున్నావుగా నువ్వు పాలని లీటర్లు. సో అవన్నీ అయిన తర్వాత 2 నెలలు ఇక వీళ్ళందరూ మీ చెక్కులను డిపాజిట్ చేసుకోవాలి. ఓ టైం వచ్చింది, అందరూ పొద్దున్నే లేచి చక్కగా హాయిగా బ్రష్ చేసి బ్యాంకుల ముందు బారులు తీరారనమాట. ఒక్కొక్కటి చేతిలో ఇన్ని చెక్కులు, 2 లక్షలు ఒకడు, 3 లక్షలు ఒకడు, 4 లక్షలు ఒకడు, అందరు డిపాజిట్ చేస్తే వచ్చిన తర్వాత అన్ని బౌన్స్. ఏదేంటండి ఇట్లా బౌన్స్ అయిందని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. ఏమైందయ్యా అని చెప్పి ఒకసారి అలా తొంగి చూస్తే బోర్డు తిప్పేశారు. ఇదొక పెద్ద స్కామ్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళందరూ లబోదిబోం అంటున్నారు. గాడిద పాలు అనగానే వెంటనే వచ్చాడు. వీడు ఎన్ని రకాలుగా వ్యాపారం చేశాడు అంటే, గాడిదకి వెటర్నరీ వ్యాపారం చేశాడు, ఆ పాలు పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ వ్యాపారం చేశాడు, అది ఈ మేతే తినాలి అని చెప్పి ఆ మేతని కూడా వీడే బుక్ చేశాడు. ఇప్పుడు ఒకేసారి మీరు మేతకి ఇంత కట్టాలి, నెలకి దానికి ఎంత కావాలో ప్యాకెట్లు మేమే పంపిస్తాం, ఒకేసారి కట్టాలి అమౌంట్ మాత్రం. అది కూడా కట్టేశారు. గాడిద గుడ్డు తప్ప అన్ని రకాల బిజినెస్ చేసాడు వీడు. ఆ గుడ్డు కూడా అమ్మినా బాగుండేది. వీళ్ళు కొంటారు, ఎందుకంటే మరి ఇన్ని నమ్మిన ఒక గుడ్డు ఎందుకు నమ్మరు కదా. నిజంగా వీడు ఇప్పుడు గాడిద నెక్స్ట్ నెలలో గుడ్డు పెట్టబోతుంది. ఆ గుడ్డు మీద సరిగ్గా పెట్టాలంటే ఈ మందేయాలని చెప్పినా కొనేసే వాళ్ళేమో. అలా నమ్మేశారు. ఇప్పుడు లబోదిబం అంటూ ప్రెస్ క్లబ్కి వచ్చేసి మాకు రేవంత్ రెడ్డి సాయం చేయాలి, మాకు చంద్రబాబు నాయుడు సాయం చేయాలి. ఎందుకయ్యా బాబు సాయం చేయాలి, గవర్నమెంట్కి మీకేంటి సంబంధం అంటే, మేము గవర్నమెంట్ నమ్మే తీసుకున్నాం. ఏం నమ్మారా గవర్నమెంట్? వాడు ఓపెనింగ్కి కలెక్టర్ వచ్చాడు, ఫుడ్ సేఫ్టీ అధికారి వచ్చాడు, వాళ్ళందరూ అద్భుతంగా బాగా చేసావో ఈ శభాష్ అని చెప్పి వెళ్ళిన ఆ ఫోటోలు ఆ వీడియోలు ఫస్ట్ వాడు ప్లే చేసి, ఆ తర్వాత గాడిదల్ని చూపించి, ఆ తర్వాత పాల గురించి చెప్పి అప్పుడు డబ్బులు ఏమన్నాడు వాడు. మేము ఇవన్నీ చూసి నమ్మేశాం. సో మాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, గవర్నమెంట్ వల్లే మేము మోసపోయామన్నట్టుగా వీళ్ళు. బట్ ఎప్పుడైనా మోసపోయిన వాళ్ళు ఇలాగే ఏడుస్తారు, దాన్ని మనం ఎలా బాగు చేయలేము. ఓవరాల్గా చెప్పాలి అంటే వీళ్ళకైతే న్యాయం జరగదు. ఎందుకంటే న్యాయం జరగాలంటే ఏంటి, వాడిని జైలుకి పంపిస్తారు, వాడు మళ్ళీ బెయిల్ పట్టుకుని బయటకు వచ్చేస్తాడు. ఎన్ని కోట్ల వ్యాపారం ఇది. నువ్వు నమ్మావు, నేను ఒకటే సజెషన్ ఇస్తాను, ఎవడైనా సరే వచ్చి ఇంత పెట్టుబడి పెట్టండి, మీకు మిమ్మల్ని అలా ఉద్ధరిస్తాము, ఇది కొనండి మీ జీవితం మారిపోద్ది, ఇందులో పెట్టుబడి పెట్టండి, అసలు మీరేమో అయిపోతుంది. ఎవరిని నమ్మకు, రియల్ ఎస్టేట్ని కూడా నమ్మకొద్దు. నీకు నచ్చితేనే కొనుక్కో, ఏదైనా నీకు మనస్ఫూర్తిగా అనిపిస్తేనే కొనుక్కో, మనిషిని నమ్మకు. ఎక్కడైనా ప్రకటనలు చూసి నువ్వేమైనా ఉంటే చూసుకో, అడగడానికి ఉంటుంది కనీసం. ఆఫీసులు గట్రా ఉంటాయి, ఒక మనిషి వచ్చి నిన్ను అది చేస్తే ఇది చేస్తా అంటే ఎప్పుడు నమ్మమాకు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మనం ఎన్నో స్కామ్లు అయితే చూసాము. ఈ గాడిదపాల స్కామ్ అయితే చూస్తూ ఉంటారు కదా. అదేవిధంగా ఇలాంటి స్కామ్లు అయితే అస్సలు ఇరుక్కోకండి. ఇది గాడిదపాల స్కామ్ అనే కాదు, ఇంకెన్నో స్కామ్లు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇలాంటి స్కామ్లలో అస్సలు ఇరుక్కోకండి, ఎవరిని నమ్మకండి. మెయిన్ ఇంకా సార్ అన్నట్టు అయితే ఆ రియల్ ఎస్టేట్ విషయంలో మాత్రం ఇంకా చాలా దారుణాలు అయితే జరుగుతున్నాయి. సో ఇలాంటి స్కామ్లో అస్సలు ఇరుక్కోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైల్డ్ వుడ్స్ ఛానల్.